నమస్తే బేటే బేటే ఈరోజు మనం సెక్రటేరియట్ కి వచ్చినాం బేటే 2 hours later. హాయ్ హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్విక్ అన్ఫిల్టర్డ్. సో ఈ రోజు మనం అయితే ఎక్కడికి వచ్చాం? కనిపిస్తలే. మన సెక్రటేరియట్ కి అయితే వచ్చాం అనమాట. చలో లెట్స్ స్టార్ట్ ది బ్లాగ్. లెట్స్ ఎక్స్ప్లోర్. సో మనం అయితే ఇప్పుడు సెక్రటేరియట్ దగ్గర ఉన్నాం అనమాట. సారీ, ఏంటది? సెక్రటేరియట్ దగ్గర ఉన్నాము. చదువుకోవాలని చెప్పి నీకు పెద్దలు అదే చెప్పారు, నాలెడ్జ్ ఈజ్ డివైన్. అందుకే చదువు నెగ్లెక్ట్ చేయొద్దు. డివైన్ మందు కాదండి, మనం ఎంత తాగితే అంత బలం అన్నట్టు. ఓకే, మనం అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసాం. చలో స్టార్ట్. సో మనం సెక్రటేరియట్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఏం చేస్తున్నాం బేటే? చిలక జాత్యం తెప్పించుకుందాం అనుకుంటున్నాం బేటే. వద్దయ్యా, నాకు ఓపిక లేదయ్యా. ఇక్కడ చూద్దాం మనం. ఇక్కడ ఏంటో స్వీట్ కార్న్ ఉంది. ఇక్కడ చాలా మంది వెళ్తున్నారు. వీకెండ్ అయితే మనకి ఫుల్ ఎంజాయ్మెంట్. దేనికి దేనికేంటి ఎంజాయ్మెంట్? వీకెండ్ అంటే సాటర్డే సండే ఎంజాయ్మెంట్. ఇంకేంటి, రోడ్ల పైన బండ్లు వేసుకొని టుర్రు అని తిరగాలి. సో ఇప్పుడు మనం అయితే స్ట్రీట్ ఫుడ్, ఏంటది? స్ట్రీట్ ఫుడ్ ఇప్పుడే మండి తిన్నావు కదా, అప్పుడే ఆకలి అవుతుందా? కాదు, ఇప్పుడే ఏంది ఆప్రికాట్ డిన్నర్ తిన్నావు కదా, అక్కడ ఎవరో బాగుంది. సో ఇప్పుడు మనము స్ట్రీట్ ఫుడ్ అయితే తింటున్నాం అనమాట. ఏం ట్రై చేయబోతున్నాం? ఆప్రికాట్ డిలైట్. ఫస్ట్ అక్కడికి వెళ్ళు. ఇందాకే తిన్నావు. మళ్ళీ నువ్వే చెప్తావు. అయితే ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే ఇప్పుడు తినడానికి? తినడానికి పానీపూరి ఉంది. పానీపూరి తిన్నామంటే మళ్ళీ జీవితంలో పానీపూరి తిన్నావు. మళ్ళీ ఇంకేంటిది, పన్నీర్ ఏంటిది, ఫ్రెంచ్ ఫ్రైస్ అంట, ఏదో రోల్ అంట. ఆయిల్ తిన్నాం అనుకో, రేపు అంతా బాత్రూమ్ లోనే. భయ్యా ఇంకేం కనపడుతున్నాయి? ఇక్కడ ఏదో బొమ్మకారు ఉంది భయ్యా. ఈ కార్ ఎక్కుదాం మనం. ఎస్, కానీ లైసెన్స్ అడుగుతారేమో. లైసెన్స్ లేకుండా ఉన్న రోజులే బండ్లు తోలేం మనం. పెద్ద పెద్దలోనే హెవీ డ్రైవర్ మనం. హెవీ డ్రైవర్ మంచిగా. అమూల్ ఐస్ క్రీమ్. అమూల్ ఐస్ క్రీమ్ కావాలి. అక్కడ విజయ్ తెలంగాణ ఉంది. తెలంగాణ కొత్త పెట్టా, నేను తెలియకుండా. నీకు తెలియదేమో, వాళ్ళు పెట్టి మస్తు లేదు. అంతే అంటావా? అంతే కదా భయ్యా. ఏం తిన్నామంటావు? ఏముంది చూద్దాం. ఆప్రికాట్ డిలైట్ తిన్నావుగా, బాగుందా? ఎన్నిసార్లు అడుగుతావు రా? చెప్పాలా? అలా బాగుందని చెప్పాలి నువ్వు. ఇప్పుడు అంటే నువ్వు పెట్టిన 100 రూపాయలు 2 సార్లు చెప్పాలా? 100 కాదు, 150 సార్లు కూడా చెప్పాల్సి వస్తుంది. ఓకే సరే, ఒక ఐటమ్ తిన్నావు. నెక్స్ట్ ఐటమ్ ఏంది? నెక్స్ట్ ఐటమ్ ఏముంది? ఐటమ్ ఏమో కానీ వీకెండ్ ఎలా ఉంది? ఖాళీగా ఉంది. ఖాళీగా ఉందా? చూడు, ఇంత ఖాళీగా ఉంది ఏంట్రా బాబు? వీకెండ్ అన్నావు అంటే మనం చాలా లేట్ నైట్ వచ్చాం అనుకుంటా. 10 కూడా కాలే భయ్యా. 10 కూడా కాలేదు అంటే మ్యాచ్ కూడా ఏం లేదే. ఏంటో ఇది ఆలోచించాల్సిన విషయమే. చాలా ఆలోచించాల్సిన విషయం. అరే మన చిన్నప్పుడు రోజు గుర్తొస్తున్నాయి. సారీ, మన కాలేజ్ డేస్ గుర్తొస్తున్నారా? ఒక మక్కబుట్ట కొడుకొని మన ఇద్దరం గుర్తుందా? కాదు, దిల్స్టార్ బస్ స్టాప్ నుంచి నీ ఇంటికి నువ్వు పోయేదాకా, నా ఇంటికి నేను పోయేదాకా దాని ఒక్కొక్కటి తిరుగుడు పోతుంది. ఏ అమ్మా, ఏం రోజులు రాయి. ఆ రోజులు గోల్డెన్ డేస్ రా. ఆ రోజులు మళ్ళీ రావు. పాట ఉంటుంది చూడు, పాడు. ఆ రోజులు మళ్ళీ రావు. ఓకే, సెక్రటేరియట్ చుట్టూ ఒక రౌండ్ వేస్తాము. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం? 2 రౌండ్లు వేసాం. 2 రౌండ్లు. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం? నువ్వైతే బండిది పోదాం. చలో బండి తీద్దాం. ఏం భయ్యా, బండి ఎక్కడికి వెళ్తా అక్కడికి. నువ్వు అడగొద్దు ఎక్కడంటే అక్కడ. ఓ డామ్. కానీ ఇంకో డౌట్ ఉంది. చెప్పు. బండి పెట్రోల్ ఉందా? అదే చూసుకోవాల్సింది. అంటే ఇందాకే వచ్చేటప్పుడు ఒక 100 రూపాయలు చూపించా. చూడాలి మధ్యలో అవుతుంది పరిస్థితి ఏంది. అసలు పెట్రోల్ బంక్ పోతుంది. ఇంకో 50 రూపాయలు ఉందిగా, దాంతో పంపిద్దాం. ఇంకో 50 రూపాయలా? ఎంత తెప్పిస్తారా? ఆ 50 రూపాయలు కూడా లేదు తెలుసా నా దగ్గర. ఎవరికోరు ఫోన్ చేద్దాం, తప్పుద్దాం మనకి. ఈ టైంలో ఏం చెప్తారా వాళ్ళకి?
టైర్ పంక్చర్ అయిందని చెప్తాం. నైట్ టైర్ పంక్చర్ అవుతున్నారు. నైట్ టైంలో టైర్ పంక్చర్ అంటే ఇంటి గురికొచ్చి కొడతారు తెలుసా. అంతే అంటావా? గట్టి కొడతారు వాళ్ళు. ఒక్కొక్కటి కొడితే చూడు ప్రేమతో బా క్యూట్ కదరా. 100 కోట్లు కొట్టారుగా. నువ్వైతే కావుగా సమంత అంటే మామూలు అనుకున్నావా? కావుగా 100 కోట్లు నాయి కావు. నాయి అయ్యింటే ఇంత బాగుంటుండేను. ఆ 100 కోట్లు ఉన్నట్టు 50 రూపాయల కోసం ఇంత అంటానా? టాపిక్ ఏంటంటే కనిపిస్తా ఎన్నోడు చూసేది ఉంది ఇప్పుడు. నువ్వు ఫేమస్ వచ్చి సరిపోదా? నేను కూడా ఫేమస్ అవుతా. అది కాదు మ్యాటర్ ఇప్పుడు. కానీ ఇందాక ఏంటంటే వీడియో తీయమని ఇచ్చా. వీడియో తీయకుండా ఆ ముక్కు మూతి తీసావు. అదేమన్నా కెమెరా హ్యాండ్లింగ్? నువ్వు అందగాడివిరా. నువ్వు అందగాడివిరా. అమ్మాయిని పెంచేయాలంటే ఎలా చేయాలి అనేది నీ హ్యాండిల్స్ చూపిస్తే తెలుస్తుంది. నా ముక్కు మూతా? మరి మరి నువ్వు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఓపెన్ చేస్తే నీకు ఏం చూపిస్తారు? అవి వేరే, ఇది వేరే. వాళ్ళ అమ్మాయి ఫ్యామిలీ కంటెంట్ నుంచి అడ్వర్ట్ కంటెంట్లోకి వెళ్ళిపోతున్నావు. చూస్తా మరి ఫ్యామిలీ ఆడియన్స్ కామెంట్లు వేసేస్తారు మరి. సారీ సారీ నేను ఫ్యామిలీ మ్యాన్ అన్న విషయం మర్చిపోయి నీతో ఉండేసరికి టాపిక్ ఏంటంటే చాలు నాకేముంది, నేను ఇక్కడే ఉండి తీస్తా చూడు. ఫ్యామిలీ కంటెంట్ అన్నావు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నావు కదా. ఫ్యామిలీ కంటెంట్ అంటే ఇప్పుడు చూడు అయితే టాపిక్ అది కాదు, టాపిక్ చేంజ్ కావద్దు. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరెవరు కేక్లు శాల్వాలు కట్టి ఏంటది వాళ్ళ వైఫ్ శాల్వాలు కట్టి కేక్ కటింగ్ చేస్తున్నారు బర్త్డే. మరేంటి ఏనాడైనా మీరు చేశారా? అదేంటి ఆడేవాడు పేస్ట్రీలు తెచ్చి కేక్ అని చెప్పి కట్ చేయించాడు. అరే ఏమన్నా న్యాయం ఉన్నారు? పేస్ట్రీలు తెచ్చి కేక్ అని కట్ చేయించాడు. అరే నేను అది నా ఫార్ములా కాదు, వాడు చేసిన ఫార్ములా. ఏంట్రా అసలు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? లైఫ్ లో ఏం చేస్తున్నా అని ఫస్ట్ టైం అడిగినా. నేను అడిగినా ఏం క్వశ్చన్ అడిగినా ఏం చేస్తున్నావు నీకు ఏమన్నా అర్థమవుతుందా నాన్న? నీకు లైఫ్ గురించి అడగాలి. ఇప్పుడు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా నాన్న? అదే అందుకే అర్థం కాని క్వశ్చన్ నేను అడిగిన. ఎస్ చూసేటోళ్ళు ఏమనుకుంటారు కదా పప్పాలి అనుకుంటారా? నేను కలిసి చూసావా సెక్రటేరియట్ మధ్యలో చూసావా? ఆ పక్క నుంచి ఈ పక్క తీసుకొచ్చావు అంతే తేడా. మధ్యలో చూసావా? మధ్యలో మన మధ్యలో అంబేద్కర్ గారు, ఇటు పక్క బుద్ధుడు గారు. మళ్ళీ గారు ఎందుకో గారు పెట్టినట్టు బుద్ధుడు నువ్వు అడ్డంగా నిలిచినావు తెలుసా నా గోడలాగా. యాక్చువల్గా నేను అటుండాలి నువ్వు ఇటుండాలి. నీకు అనిపించట్లే. ఇక్కడతో ట్యాంక్ బండ్ బ్లాగ్ సమాప్తం. అట్నుంచి మార్చడానికి సమాప్తం అంటే కొంచెం కంటిన్యూ స్టార్ట్ అయింది అనుకుంటా. ఇప్పుడే అయిపోయింది రావిక నా వల్ల కాదనమాట. యాక్చువల్ గా ఆడెవడో ఇలా రివర్స్ లో ఫోన్ పెట్టి తీసుకుంటే వీడియో క్వాలిటీ ఇది కాదు. మా ముక్కులు ముఖాలు కనిపించడానికి కారణం ఇదే. కొత్త ట్రై చేసి కొత్త యాంగిల్ కాదు అయితే ఐ మీన్ సెటప్. రోడ్ మీద ఇలా ఫోన్ ఉల్టా పెట్టుకొని తీస్తుంటే వీడియో బాగుతుంది అని చెప్పి అనుకుంటే సరే మనం కూడా ట్రై చేద్దాం అని చెప్పి ఏదో ఇలా ట్రై చేస్తున్నాం అంతే. బాగా వచ్చింది అనుకుంటున్నాము. బాగా వస్తే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఇలాగే ట్రై చేద్దాం. మోటివేట్ చేస్తే ఇంకో వీడియో స్పాన్సర్ చేస్తే మోటివేట్ దగ్గర ఆగాం మనము. వీడియో ఆగిపోయింది అనమాట. అక్కడ మధ్యలో ఒక డిస్టర్బెన్స్ అప్పుడప్పుడు ఇలాంటి డిస్టర్బెన్స్ వస్తుంటాయి. సరే మోటివేట్ గురించి ఆపేస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం కాదు, ఫస్ట్ నా పక్కన ఉన్నాడు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, అది మ్యాటర్. అరే నిన్ను దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్నావు నీ కంటెంట్ ఎట్లుంది ఏంది అని ఇన్పుట్స్ ఇస్తాను. వద్దమ్మా ఇలాంటి వద్దమ్మా. ఓకే సో నా ఇన్పుట్స్ వద్దనుకుంటున్నాం. గుర్తుపడే కాదు వాళ్ళు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం ఇట్లాంటి మంచి మంచి వీడియోలు తీసుకోవచ్చు అనమాట. వాళ్ళకు కూడా మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. సో మీరు ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ వెంటనే మా వీడియోస్ అన్ని చూసేయండి. ఎంటర్టైన్మెంట్ ని మిస్ అవ్వకండి. ఓకే చలో.